ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గుడివాడలో కొడాలని ఓటం కారణం దొంగోట్లేసి గెలిచారు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే ఏం చేస్తాం, గుడివాడలో దొంగోట్లు వేయించేసుకున్నారు, మొత్తం ప్రైవేట్ పెట్టేశారు, బాక్సులు మారిపోయినాయి. ఓకేనా, అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్నా, కొడాలని ఓడిపోయాడు అని చెప్పి దొంగోట్లు వేసారన్నా, ప్రైవేట్ పెట్టారు. అది అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలు కాదు, ఇవి పేపర్ల ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండిద్ది, ఇంకోసారి పెడితే బాగుండిద్ది చేస్తున్నాం. అది అంటే మరి కొంతమంది ప్రజలు వ్యతిరేకతుంది, రోడ్లే లేదు, భవనాలు ఏం నిర్మించలేదు అంటారు, అందుకు ఓడిపోయారు. రోడ్లు వేయించారు, ఇజోర్ రోడ్డు సగం పోసంగల దాకా, ఇంకేంటి ఇంకెక్కడ దాకా వేపిస్తారు, ఇజోర్ దాకా వేపిస్తారండి, ఆయనకు ఉన్న దానికి వేపిస్తారు. అది అంటే ప్రజల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా పనిచేసిందిగా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రిషికోణం తోవేసి ఇల్లు కట్టారని చెప్పి కొంతమంది అంటున్నారు, కాదు అది ప్రభుత్వ భవన్ అని వైసీపీ చంద్రబాబు ఉన్నప్పుడు సలాలు వచ్చినాయి, అపార్ట్మెంట్లు కట్టిన జగనం. అది ఇన్ని ఇల్లు కట్టే కొడాలని గారు గుడివాడలో టిట్కో ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, అయినా ఓడిపోయారంటే దొంగ ఓట్లు. ఏం చేస్తాం, ప్రైవేట్ బాక్సులు మార్చేసారు, ఏం చేస్తాం, టీడీపీ మోహన్ చేసేసారు. అది మళ్ళీ యాక్షన్ పెడితే గుడివాడలో నానే, పైన జగనే రావాలి అక్కడికి. అది మంత్రి నారాయణ అంటున్నాడు 2 సంవత్సరాల్లో రాజధాని పూర్తి చేస్తాం అంటున్నారు. ఎవరు? టీడీపీ వాళ్ళ రోడ్డు వేసినప్పుడు చూద్దాంలే. కానీ చంద్రబాబు నాయుడు నేను మారిన చంద్రబాబు నాయుడుగా మీకు కనబడతానంటున్నారు. రేపా పరిగెట్టుకోడు, మొన్న ప్రైవేట్ దేశం కొనుక్కున్నాడు కొంపలో వెళ్ళు. గుడివాడలో కొడాలని ఓటమి కారణాలు ఏంటి? కొడాలి నాని గారు దగ్గర దగ్గర 4 పర్యాలు ఎమ్మెల్యేకి గెలిచి ప్రజలకు దగ్గరగా ఉండే మహామనిషి అయిన. ఈసారి ఓటమి అనేది ఎందుకు వచ్చిందంటే ఇది కేవలం ప్రజా తీర్పు. ఎందుకంటే నేను ఈ 3 నెలల్లో ఆయన వెనకాల తిరిగిన సందర్భం చాలా ఉన్నాయి. ఈ 3 నెలల్లో ప్రజా తీర్పు ఎక్కడికి వెళ్ళినా సరే మేమున్నాను భరోసా ఇచ్చిన వాళ్ళు ప్రజలు. ఎందుకంటే మాకు దగ్గర దగ్గర టిట్కో ఇల్లు ప్రజలు కానీ, టిట్కో ఇల్లు ఇవ్వడం కానీ, హాస్పిటల్ కట్టిస్తాం కానీ, ఈ గుడివాడ పట్టణాల అభివృద్ధి గురించి కానీ చాలా కష్టపడ్డారు ఆయన. మరి జనాల్లోకి వెళ్ళినప్పుడు జనాలు కూడా మీకు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాన మాటలు నేను విన్నాను. మరి ఈరోజు ఆయన కేవలం ఓటమి కారణం ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పటికీ చెప్తున్నాను, ప్రజా తీర్పు మాత్రం వైసీపీకి మాత్రం వేశారు. ఇది కేవలం ఆ బ్యాలెట్ల వల్ల ఏమైనా ఇబ్బంది పడ్డారో నా ఆలోచన, దాని గురించే ఓడిపోయారు నా ఆలోచన. ఎందుకంటే కొడాలి నాని గారికి ప్రజల్లో మంచి నమ్మకం ఉంది, ప్రజల్లో ఉన్న దేవుడు. ప్రజలకి ఏదైనా కష్టం వచ్చిందంటే నేనున్నాను భరోసా ఇచ్చేవాడు నానిగారు. అలాంటి మహానత వ్యక్తి ఓడిపోవడం అంటే మరి ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. గుడివాడలో మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం కన్ఫర్మ్గా పుంజుకుంటుంది. ఎందుకంటే అది ఫస్ట్ ప్రతిపక్షం నుంచి వచ్చిన పార్టీ వైసీపీ. ఫస్టే ప్రతిపక్షంతో ఉండి తర్వాత కాలినడక పాదయాత్ర చేసుకుంటూ జనాల సమస్యలను తీసుకుని గుర్తించి అన్నిటి చేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అదేవిధంగా జనాల్లో దగ్గరికి వస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకున్నారు ఓడిపోయాడు వెళ్ళిపోతాడు అనుకుంటారు, కానీ ఆయన మొండి మనిషి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద వయసు అయిపోయినాయని కాదు, యువరక్తం ఉన్నవాడు, యువకుడు. ఎందుకంటే అనుభవాలు, చేదు అనుభవాలు. ఎందుకంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ అనుభవం కూడా నెమర్చుకుని నెక్స్ట్ జనరేషన్కి వైసీపీ పార్టీని మనతో ముందంజలో వెళ్తారని ఆలోచన. ఈవీఎంలు కాదు, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుందని చెప్పి అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ ట్వీట్ చేశారు. అలాగే ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా ఎలన్ మస్క్ కానీ అలాగే రాహుల్ గాంధీ ఇలాంటి వారు కూడా రియాక్షన్ అవుతున్నారు. నిజమేనండి, ప్రజా తీర్పు మనకి నిజంగా నిర్భయంగా ఓటు వేయాలంటే మాత్రం మనకి బ్యాలెట్ బాక్సులు కావాలి. ఎందుకంటే ప్రతి ఓటు నాకు నచ్చిన వాటి ఓటు మీద ఇదివరకు మా చిన్నతనంలో గుర్తు వేసేవాళ్ళు. ఇప్పుడు ఏదో మరి ట్యాంపరింగ్, అసలు నొక్కుతుంటే ఏటి బటన్ నొక్కుతుంటే కూడా అర్థం అవ్వట్లేదు, ఏనికి ఓటే వేస్తున్నామో తెలియట్లేదు. ఇక్కడున్న చిప్పుని వేరే దేశాల్లో కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారంటే ఎంత టెక్నాలజీ అభివృద్ధిని చూసుకోండి. ప్రజా తీర్పు గౌరవించాలంటే బ్యాలెట్ పేపర్ కావాలి, కంపల్సరీ బ్యాలెట్ పేపర్ ఉంటే ఎవరైనా విన్ అవుతారని ఆలోచన. సార్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నది ఎవరికి అర్థం అవ్వాలని ఆలోచన. ఇది కేవలం ఏంటంటే వైసీపీ నాయకులు ఈ ల్యాండ్ టైటిల్ గురించి అవగాహన జనాల్లో తీసుకెళ్ళకపోవడం వల్లే వైసీపీ ఓటమి జరిగింది. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటింగ్ కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇది
అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఏం కాదు, ఇది ఎప్పుడో ఉంది. కానీ జనాల్లో అవగాహన లేక అమ్మో జగన్మోహన్ రెడ్డి మా ఆస్తులను లాగేసుకుంటాడన్న భయంతో ఈ జనాలు ప్రతిపక్ష నాయకులు కూడా అమ్మో చూసారా మీ ఆస్తులు దొబ్బేస్తున్నారు ఆలోచన జనాల్లో తీసుకుని కొద్ది వైరేషన్ వచ్చింది అంతే. ఈ ల్యాండ్ టైటింగ్ అనేది అంతా తప్పు, ఎవరి పట్టాభూమి వాళ్ళ దగ్గరే ఉంటుంది అంతే. సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు వల్లే పోలవరం ఆలస్యమైందని వైసీపీ, కాదు టీడీపీ వల్ల ఆలస్యమైందని అంబటి రాంబాబు చెప్తున్నాడు. దీన్ని అండి మనకి మన రాష్ట్ర అభివృద్ధి గురించి విమర్శలు కాదు, ముందు పనితనం కావాలి. ఏదో మరి 14 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ కడతా అని సాగదీశారు కదా. మరి నెక్స్ట్ జనరేషన్ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతో ఎంత ఇబ్బంది పడ్డాం. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, జనాలే చచ్చిపోతుంటే ఇంకా పోలవరం నుంచి పట్టించుకోవడం ఏముందండి. ఆ 2 సంవత్సరాలు అడిపోయింది, ఇంకా చేసింది ఆయన 3 సంవత్సరాలు. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వస్తే మనం పోలవరం ప్రాజెక్ట్ అవుద్దని అనుకున్నాము, కానీ మనకి విధి రాత అలా తప్పించి జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ తాజా రాజకీయ పరిణామాల్లో మారిన చంద్రబాబు నాయుడుగా మీరు అందరూ చూస్తారని చెప్పడం జరిగింది. అంటే మారిన చంద్రబాబు నాయుడు అంటే నాకేం అర్థం అట్లా, అంటే ఇదివరకు ఆయన దొంగ, అంటే ఇదివరకు మారిన చంద్రబాబు నాకేం అర్థం అట్లా, అంటే ఇదివరకు కుళ్ళు కుతంత్రాలు, నా కులం బాగుండాలి, నా బంధువులు బాగుండాలి ఆలోచించాడా. ఇప్పుడు నేను మారిన చంద్రబాబు అంటే ఆ క్వశ్చన్ నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పటికి నాకేం అక్కర్లేదండి, పార్టీలు మనకు అనవసరం, మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్ర అభివృద్ధి బాగుండాలి. అది ఎవరైనా సరే మన రాష్ట్ర అభివృద్ధి చేసిన వాడికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తా, అది ఏ పార్టీ అయినా సరే. ఓకే సార్, ఇప్పుడు ఎలా ఉంటుంది అంటారు, రాజధాని కూడా 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి నారాయణ అంటారులేండి. ఎవరు కాదు, నేను 2 సంవత్సరాలు సంవత్సరం చేస్తాను అంటున్నారు. చేస్తే మంచిదిగా, మేము గర్వంగా చెప్పుకుంటాంగా, మా రాష్ట్ర రాజధాని మేము అని చెప్పుకుంటాం కదా, చేయండి, చేస్తే ముందుగా ఆనందపడేవాడు నేను కూడా ఉన్నా దాంట్లో. రోడ్లు అంతే. ఓకే, అంటే మళ్ళీ నేనే గెలుస్తాను చెప్పుకున్నాడు ఎవరు చెప్పగలండి. రాజకీయం అనేది జోదంలో ఎవడో కూడా గెలుస్తాడు, రెండోడు గెలవడు. రోడ్లు పోయి ఉన్నాయి, రోడ్లు వేయలేదు, దానికి ఏం చేస్తా దాన్ని వేపిస్తాడన్నాడు, గెలిస్తే వేస్తాడన్నాడు, గెలవలేదు వేయలేదు. ఈయన అంతే, ఈయన అయిపోతే ఈయన పోతాడు. ఈ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఉన్నాయా? ఎందుకు పుంజుకోదండి, వైసీపీ పడిపోతాను కలగన్నారా పోయి చంద్రబాబు నాయుడు తను కలగలేదుగా. జోదం ఇది, ఇవాళ వచ్చారు 5 ఏళ్ళకి ఆళ్ళు ఎక్కొచ్చు, ఎవడో చెప్పలేడు. 5 ఏళ్ళకి మీరేమవుతారు చెప్పండి, మీరేమవుతారు చెప్పండి, అంతే. తమ్ముడు ఏమీ చెప్పలేడు. రాజకీయం రోడ్లు వేయలేదు, పోయారు, మంచి వస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. 15 ఏళ్ళు చేశాడు ఆయన, 20 ఏళ్ళు చేశాడు. రోడ్లు పల్లా ఎందుకలేదు ఎవరిని అడగలేము. పేద ప్రజలకి ఇల్లు కట్టించాను, సంక్షేమ పథకాలు అందించాను, హాస్పిటల్ కట్టించాను, ఆయన ఓడిపోయా అన్నాడు. దానికి ఎవరేం చేస్తామండి, 40% ఎట్ట పడినాయండి ఓట్లు, 40% పడినాయి. బట్ట మాయన్ని బట్ట ఇస్తే అందరూ వేసాడు, ముత్తగా పెన్షన్ అందరూ డబ్బు వేయకుండా 40% పడినాయా, 40% ఓట్లు పడినాయి. టీడీపీకి వెళ్ళొచ్చేయండి 57%, పోయిన 10%గా. ఇలాంటి చిన్న తప్పులుంటే సరి చేసుకుంటే రావచ్చు, మళ్ళీ వాళ్ళే రావచ్చు, మళ్ళీ మన ఇద్దరు కొండ పెట్టచ్చు, ఏమో వాళ్ళొచ్చి బాగు చేయొచ్చు, వాళ్ళే పోలవరం కట్టచ్చు 5 ఏళ్ళకి వచ్చి. ఎవరో చెప్పగలరండి.